దేశ విదేశాల్లోని ప్రముఖ పర్యటన కేంద్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రయాణ సేవలను అందిస్తున్న పర్యాటక సంస్థ సదరన్ ట్రావెల్స్. సదరన్ ట్రావెల్స్ పురోభివృద్ధి సాధించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లక్డీకప్పుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. సదరన్ ట్రావెల్స్ ఈరోజు హైదరాబాద్ లో రిజర్వ్ ఆఫీస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణమోహన్ గారికి, దయానంద్ గారికి, సుజనా గారికి ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్ గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంగా వారికి అభినందనలు. వారు హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలని సందర్భంగా కోరుతూ నా శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు నమస్కారం. Myself and my distinguished colleague Prabhakar, we are happy to inaugurate the regional office of Southern Travels. నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. I was working in the office of the President of India. అప్పటి నుంచి కూడా Southern Travels is a legendary name in tours and travels in Delhi and North India. అప్పుడు మేము వినేవాళ్ళం, అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ Southern Travels స్థాపించి, they're very good travel operators, good tour operators, reliable and provide very good service. సరే, వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో, జైపూర్ లో, అమరావతిలో వాళ్ళ ప్లాన్స్. I wish you well, Krishnamoni garu. Southern Travels should go from strength to strength and provide better and better service. And మీ నెట్వర్క్, మీ ఆర్గనైజేషన్, మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నారు. 2-3 విషయాలు నేను మనం చేస్తున్నా. తెలంగాణలో కూడా ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ టూరిజం ప్రమోషన్. Myself and Prabhakar as members of the government, we will back you. అమరావతి కంటే ముందు మీరు హైదరాబాద్ లో హోటల్ కట్టాలని కోరుకుంటున్నారు. So I think this Protean by Marriott brand, I think in Hyderabad also will be very appropriate. Okay, and మీరు అంటే we'll back you all over. తెలంగాణ ప్రభుత్వం టూరిజం పాలసీ, very proactive tourism policy తీసుకొచ్చాము. There are many places in Telangana that are very attractive to tourism. We treat tourism as one of the growth areas for Telangana. Tourism పెంచి తెలంగాణకి రెవెన్యూ పెంచే విధంగా, మరి ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. We would like Southern Travels to be our partners in progress of tourism in Hyderabad and in Telangana. Whether Nagarjuna Sagar, whether so many places in Telangana, I'm sure we'll established, reliable, well-known names. If you come to Telangana, it will boost tourism in Telangana. మేము కూడా ప్రభుత్వంగా అన్ని విధాలుగా we will give you all support for expanding your network, your operations in Telangana, and definitely let us work together for increasing tourism in Telangana. I'm very happy to be here, Krishnamoni garu. My best wishes. Good luck. God bless. రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, సృజన గారు, కమిషనర్ ఐఏఎస్ దయాకరణ గారు ఈరోజు వాళ్ళ దీన్ని ప్రారంభించారు.
సో ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే. రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా భక్తి గారు వచ్చి మనకి మీరు మనకి చేశారండి. మన సంస్థ 55 ఏళ్ళు అయిందండి. సదరన్ ట్రావెల్స్ పెట్టి 1970లో మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఢిల్లీలో స్థాపించారు. మేము బేసికలీ విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగులకి వెళ్ళారు. ఆ రోజు ఒక చిన్న 10x10 షాప్ లో సదరన్ ట్రావెల్స్ స్థాపించారని. ఈ రోజు మనం అంచెలంచెలుగా ఎదిగి ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. సంవత్సరానికి 1,50,000 పైన మందికి మనం సర్వీస్ చేస్తాం. 50 లక్షల పైన కస్టమర్స్ ట్రావెల్ చేశారండి వేరియస్ ప్లేసెస్ కి. ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి, ఫారెన్ టూర్స్ ఉన్నాయి. నాణ్యతగా నమ్మకంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఈ రోజు ఎంతో మంది 3 తరాల నుంచి మన దగ్గర టూర్లు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. తాకున్నారు, వాళ్ళు కొడుకున్నారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వెళ్తున్నారని నమ్మకంగా చాలా మన ఈ సంస్థని పైకి తీసుకొచ్చాం. మాకు హోటల్ డివిజన్ హోటల్ డివిజన్ లో 225 గదులు ఉన్నాయి టోటల్ గా. ఢిల్లీలో హోటల్ ఉందండి, జైపూర్ లో 4 స్టార్ డీలక్స్ హోటల్, విజయవాడలో హోటల్ ఉంది. వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్ లో గుడి లోపల ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇన్నోగ్రేట్ చేసిన హోటల్ మనం రన్ చేస్తున్నాం. అది గుడి నుంచి 50 అడుగుల దూరంలో ఉందండి. అది హోటల్. రీసెంట్ గా ఒక 4 months లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. కోటియాడ్ వైపు తో సైన్ చేస్తాం. మనం అమరావతిలో న్యూ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక హోటల్ పెట్టాం. ఐ థింక్ విత్ ఇన్ 1.5 years లో హైదరాబాద్ కూడా హోటల్ స్థాపించాలని ప్లాన్స్ లో ఉన్నాం. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 500 పైన సిబ్బంది మధ్య పనిచేస్తారు. మనకి ఏంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా ఒక పేరు ఉన్న చాలా ప్రిన్సిపల్స్ తో చేస్తున్నాం. ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో. వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మధ్య నమ్మకంగా వస్తే వారు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి. మనం ఏంటంటే క్రైసిస్ అప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే కంపెనీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతో మంది వచ్చి బిజినెస్ చేస్తారు. ఇబ్బంది కస్టమర్ పడ్డప్పుడు ఇప్పుడు లాస్ట్ ఉత్తరాంచల్లో మనకి 1000 మంది కస్టమర్స్ మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో జాగ్రత్తగా మన టీం ని మొబైలైజ్ చేసి పొలిటికల్ గా మొబైలైజ్ చేసి మన వాళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా ఎంట్రీ చేయొచ్చు మనది. సో అది మనకున్న నెట్వర్క్ అండి. ఈ రోజుల్లో మనకి నెట్వర్క్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందండి. ఏ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour లో ప్రాబ్లమ్ అడ్రస్. ఆ విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం మనం. సో ఆ నాణ్యతనే ఆ నమ్మకంతోనే ఎంతో మంది మనకి రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారు. నెక్స్ట్ మంత్ మనకు హాలిడే బజార్ అనౌన్స్ చేస్తున్నాం అండి. చాలా భారీ డిస్కౌంట్ ఇచ్చి కస్టమర్స్ మనం ఈ ఇనాగరల్ ఆఫర్ కింద మనం హాలిడే బజార్ అనౌన్స్ చేయబోతున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ టూర్స్ మనకి చేసుకుంటాం.